భారతదేశంలో వ్యవసాయం తర్వాత అతిపెద్ద రంగమైనటువంటి వస్త్ర పరిశ్రమ రంగం. ఈ భారతదేశంలో ఉన్నటువంటి రైతులు ఎంత ముఖ్యమో నేతన్నల కూడా అంతే ముఖ్యం. మనిషికి రెండు కళ్ళలాగా ఒకరు రైతు అయితే ఒకరు నేతన్నగా ఈ భారతదేశ ఆర్థిక అభివృద్ధిలో పెద్ద ఎత్తున ముందుండడం జరుగుతూ ఉంది. కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులలో ఈ నేత పరిశ్రమ వస్త్ర పరిశ్రమను మొత్తం ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు. దాని ఫలితంగా వస్త్ర పరిశ్రమ అనేది మొత్తం లేకుండా పోతూ ఉంది. చాలా మట్టుకు వస్త్ర పరిశ్రమ సంకీర్ణ సంక్షోభంలో కూరుకుపోయింది. దీని మీద ఆధారపడినటువంటి వేలాది మంది, లక్షలాది మంది కార్మికులు కావచ్చు, దాని ఆధారంగా బతికే వ్యాపారం చేసేవాళ్ళు కావచ్చు, మొత్తం పెద్ద ఎత్తున సంక్షోభంలో కూరుకుపోవడం జరుగుతుంది. ఈ క్రమంలో ఇంత పెద్ద రంగంలో పెద్ద లక్షల మందికి ఉపాధి కల్పించేటటువంటి ఈ రంగాన్ని పట్ల కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఉంది. ఈరోజు బడ్జెట్ చూస్తే అర్థమవుతూ ఉంది. వేలాది కోట్ల, లక్షల కోట్ల రూపాయలు ఉన్న బడ్జెట్లో కేవలం కొంత 2%, 2.5% మాత్రమే బడ్జెట్ పెంచి దీన్ని ప్రకటించడం చాలా దుర్మార్గమైన చర్య. ఒక పక్క ప్రతి మీటింగ్లో ప్రధానమంత్రి మేము చేనేతను ఆదుకుంటాం, మేము ఆ రకం చేస్తాం, ఈ రకం చేస్తామని చెప్పడానికి వస్త్ర పరిశ్రమ మొత్తం అంతర్జాతీయంగా పోటీ నిలదొక్కునే విధంగా చేస్తామని చెప్పడం జరుగుతుంది తప్పించి దానికి తగ్గట్టు నిధులు కేటాయించడం జరుగుతలేదు. దీని మీద ఉన్నటువంటి కార్మికులు చాలా మటుకు రోజు దయనీయ పరిస్థితుల్లో ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతూ ఉంది. లక్షలాది మంది ఇప్పటికే రైతుల తర్వాత ఎక్కువ మొత్తం ఆత్మహత్య జరిగాయంటే నేత పరిశ్రమలోనే. అసొంటి రంగానికి ఉపాధి ఇచ్చే విధంగా పెద్ద ఎత్తున బడ్జెట్ కేటాయించి ఆదుకోవాలి, పరిశ్రమను ముందుకు తీసుకుపోయే విధంగా ఉండాలి. ఒకప్పుడు భారతదేశంలోనే ఇక్కడ పరిశ్రమ అంటే వస్త్ర పరిశ్రమ, టెక్స్టైల్ పరిశ్రమతో ఇక్కడ భారతదేశం ఆర్థిక అభివృద్ధి చెందింది. అసొంటి స్థానంలో దీన్ని మొత్తం బడా పెట్టుబడిదారులకు అప్పచెప్పి ఇక్కడ ఉన్నటువంటి చిన్న పెద్ద వ్యాపారాలను మొత్తం జీఎస్టీ విధిస్తూ దానికి ఉన్నటువంటి పథకాలని తొలగిస్తూ రోజుకు దాన్ని మొత్తం కుదేలు చేసేస్తూ అంతర్జాతీయంగా ఉన్నటువంటి పెద్ద కార్పొరేట్ సంస్థలు మేలు చేసే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం వివరిస్తుంది. దాని ఫలితంగానే ఈరోజు బడ్జెట్ తగ్గిస్తూ ఇక్కడ ఉన్న పరిశ్రమలు మూసివేసే విధంగా ఈ ప్రభుత్వం వివరిస్తూ ఉంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద ఆలోచించాలి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మేము సిపిఎం పార్టీగా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. దీనికి సంబంధించిన ఈ పరిశ్రమను అభివృద్ధి చేసే విధంగా దీనికి సంబంధించిన బడ్జెట్ కేటాయించాలి. దీనికి సంబంధించినటువంటి వీళ్ళ ఆధారం మీద వ్యవసాయ చేనేతను అట్లాగే పవర్లూమ్ పరిశ్రమ బతికించాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.